నెల్లూరు టౌన్ హౌస్పేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నూతన కార్యవర్గ అభినందన సభ కార్యక్రమం కని విని ఎరుగని విధంగా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరయ్యారు. సభకు విచ్చేసిన మంత్రికి ఆలయ నూతన చైర్మన్, కార్యవర్గ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మంత్రి నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీకు అందరికీ తెలుసు, 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో ఎలా ఉండిందో. ప్రజా పరిపాలన లేదు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే అధ్వానం ఉండింది. ఎందుకంటే 2024 రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అందరూ ఫీల్ అయింది ఏంటంటే రెండో స్వతంత్రం వచ్చిందని. స్వతంత్రం అంటేదో మాకు తెలియదు, స్వతంత్రం అంటే మాకు తెలియదు, కానీ రెండో స్వతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. అంత రూలేషన్, పర్టికులర్గా వ్యాపారస్తులకు ఎప్పటికప్పుడు భయం, ఏం జరగద్దు, ఏ షాప్కి ఎప్పుడు మూసేస్తారో, ఎవరి పర్మిషన్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో, ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారో, ఏ పొల్యూషన్ వాళ్ళు వస్తారో, ఇలా భయం గుర్తుపెట్టు ఈ రాష్ట్రం అంతా. అందుకనే ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే వ్యాపారస్తులు సక్రమంగా చేయాలి. చిన్న వ్యాపారస్తులు కావచ్చు, మధ్య రకంగా ఉండే వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అవి సక్రమంగా జరిగినప్పుడే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే ఖజానా నిండాలి. ప్రజలకు సంక్షేమం చేయాలన్నా, డెవలప్ చేయాలన్నా ఖజానా ఉండాలి. ఖజానా ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి వ్యాపారాల వల్ల వచ్చే జిఎస్టీ, మెయిన్గా జిఎస్టీ. అలాంటిది ఈ రాష్ట్రానికి ఏ ఇండస్ట్రీస్ రాలా, ఒక్కరు కూడా రావాలంటే భయం అయిపోయింది. ఉన్న వ్యాపారస్తులు వెళ్ళిపోయారు. రియల్ ఎస్టేట్ పెరగాలి. రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. మొత్తం వెళ్ళిపోయారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఈరోజు ఒక్కొక్కరు వస్తున్నారు. ఈరోజు మీ అందరూ నిజం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఆర్య వయసులందరూ ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేశారు. మీ అందరికీ నేను ప్రత్యేక అభినందిస్తున్నాను. నెల్లూరులో తీసుకుంటే, నెల్లూరులో నాకు 74,600 మెజారిటీతో నన్ను గెలిపించినందుకు, అందులో మేజర్ మీరు దాదాపు 19,000 మంది ఆర్య వయసు ఓట్లు ఉన్నాయి. దాదాపు మెజారిటీ వేశారు. మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్పింది, ఎస్పీకైనా కలెక్టర్కైనా అధికారులందరికీ ఒకటే చెప్పాను, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. 2014 నుంచి 19 దాకా ఎవరు భయపడకుండా వ్యాపారం చేస్తున్నారు. అందుకంటే ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. నేను అధికారులందరికీ అదే చెప్తున్నాను. నేను మొన్న యాక్చువల్గా ఒక డ్రైవ్ చేశాను, టౌన్ ప్లానింగ్ డ్రైవ్కి. లాస్ట్ వీక్లో మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ వాళ్ళ అధికారులందరూ ఉండమన్నా. ముందు రోజు విజయవాడ నుంచి స్టేట్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ పంపించాను. మీ టీం పోయి నెల్లూరులో ముందు రోజు ఎన్ని టౌన్ ప్లానింగ్ అప్రూవల్ పెండింగ్ ఉన్నాయో చూసి వాళ్ళని పిలిచి చేయమంటే 78 పెండింగ్ ఉంటే వాళ్ళు ముందు రోజు 40 క్లియర్ చేశారు. ఒక్క రోజు నేను డ్రైవ్ పెడితే 15 వచ్చినాయి. 15లో ఆ రోజు 10 క్లియర్ చేసాం స్పాంటేనియస్గా. మరొక 3 వచ్చి కొన్ని చిన్న పెండింగ్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చాం. అదేవిధంగా అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకంటే ఆ రోజు ఎక్కువగా రెవెన్యూ వాళ్ళు వచ్చారు, పోలీసు రెవెన్యూ వచ్చినాయి. నేను పెట్టిన టౌన్ ప్లానింగ్ అయితే ముందు రోజు 40 క్లియర్ అయిపోవటం వల్ల ఆ రోజు రావడానికి ఎక్కువ లేవు. అందుకని నిన్న కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను, కలెక్టర్ ఆఫీస్లో పెట్టండి, మీరుండండి, ఎస్పీ గారు ఉండండి, మున్సిపల్ కమిషనర్ ఉంచండి, జేసీ ఉంచండి, అందరు అధికారులు ఉంచండి, నేను వస్తాను, కూర్చొని 11 to 1 ప్రజా సమస్యల్ని స్పాంటేనియస్గా చేస్తామంటే నిన్న 299 వచ్చినాయి. 299 ఎక్కువ రెవెన్యూ, తర్వాత పోలీసు.
వాటిలో దాదాపు 50% స్పాంటేనియస్గా సాల్వ్ చేసాం. 50% అవన్నీ చిన్న చిన్న చేయగలిగేవి. పాపం ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు 2 సంవత్సరాలు తిరుగుతున్నారు సర్టిఫికేట్ కోసం. అప్పటికప్పుడు హెల్త్ సూపరింటెండెంట్కి చెప్పి మేము పంపిస్తున్నాం, సాయంకాలం ఏమంటే 3 సర్టిఫికేట్ ఇచ్చారు. ఇలా డ్రైవ్ చేయడం జరిగింది. నేను కలెక్టర్ గారికి చెప్పాను, ఎవ్రీ మంత్ 2 సార్లు మండేస్ 2 మండేస్ వస్తాను నేను. అటు ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, హెల్త్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ అందరూ ఉండండి, డ్రైవ్ చేస్తాం. వీలైనందుకు ఇప్పుడు 50% సాల్వ్ చేస్తాం. దే ఆర్ వెరీ హ్యాపీ. అలాంటి పరిపాలన చేస్తాం. ఆర్య వయసులో దానం చేయాలన్నా, 10 మందికి భోజనం పెట్టాలన్నా, సత్రాలు కట్టించాలన్నా, కళ్యాణ మండపాలు కట్టించాలన్నా, ఇలాంటి గుళ్ళు కట్టించాలన్నా అది ఒక్క ఆర్య వయసులకు మాత్రమే చెల్లుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. అంటే ఆర్య వయసులు అంటే భయపడతారు, వాళ్ళు బెదిరించవచ్చు, వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు అని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి అడ్డపడి వారికి అండగా నిలిచింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. గుడి ఎవరు కట్టినా బాగా కట్టారు, దాంట్లో అవినీతి ఉంటే బయటికి లాగండి. ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మా వాళ్ళందరూ లెక్కలు అడతారంటే కొంతమంది భయపడ్డారు. ఎలా? ఆ పక్కంతా రౌడీజం ఉంది, పోలీసు ఉందన్నారు. నేను ఒకటే చెప్పా, ఇక్కడ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, గుర్తు పెట్టుకోండి. పాండే మీరు ముందు మీరు నిలబడండి, నా మనుషులు వస్తారు, ఎవరేం చేస్తారో చూస్తాం అని నా తమ్ముళ్ళైన ఆర్య వయసులకి చెప్పడం జరిగింది. ఆ రోజు ధైర్యంగా పోయి నిలదీసి లెక్కలాడటం జరిగిందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నా, ఈ ప్రభుత్వంలో ఉందా, ఎప్పటికీ బతికినంత వరకు ఆర్య వయసులు ముందు ఒక ఇంటికి ఒక కుక్క ఎలా వాచ్మెన్ కానీ ఒక కుక్క కానీ ఆ ఇంటికి ఎలా కాపలా కాస్తుందో మీ వ్యాపారస్తులు కానీ మీ ఇళ్ళకి 6 వయసులకి అలా కాపలా కాస్తారని చెప్పి నేను మనం చేసుకుంటాను. మిత్రులారా, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాత్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసన సభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యా సంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించువారు కోట గురు బ్రహ్మం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.